రైతు బిడ్డకి బెయిల్ మొత్తం నిజాలు బయటపెట్టిన లాయర్లు. సో ఫ్రెండ్స్, రైతు బిడ్డ అరెస్ట్ అని తెలియగానే వెంటనే అక్కడికి ఫస్ట్ వెళ్ళి పరామర్శించి లాయర్ని తీసుకువెళ్ళింది భోలే శివాలి గారు. సో ఈ విషయంలో భోలే గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆ అబ్బాయికి ఏమీ తెలియదు, కొంతవరకు ఇమ్మెచ్యూరిటీ వలన అది జరుగుతుంది. యాక్చువల్లీ పోలీసులు చెప్పినా సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే ఆ అబ్బాయికి దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు. అందుకే తను బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ ఖచ్చితంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అభిమానం తన కోసము, ఖచ్చితంగా ఏదో ఒక సెల్ఫీ ఇవ్వాలనో లేకపోతే అందరితో మాట్లాడాలి, కలిసి తిరగాలి అని చెప్పి చేశారు తప్ప నిజంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఆ లా ఏంటి అనేది ఆ పల్లవి ప్రశాంత్ తెలియదు. చాలా అమాయకుడు. అతను చెంచలు కూడా స్టేషన్ తీసుకెళ్ళడం ఏంటి అంటూ తను మాట్లాడి లాయర్లు కూడా మాట్లాడడం జరిగిందనమాట, తన తరపున వాదించడం జరిగింది. కానీ అక్కడ తప్పు ఎవరిదైనా సరే, తప్పు ఒప్పు ఎవరిదైనా సరే విత్ ప్రూఫ్ ఉండాలి. పల్లవి ప్రశాంత్ అభిమానం తప్పు చేస్తే పల్లవి ప్రశాంత్ తీసుకెళ్ళి వీడు జైల్లో పెట్టడం ఏంటి అనేది ఇక్కడ మంచి ఒక పెద్ద సమస్యగా మారిందనమాట. అదే ఒక పరిష్కారంగా కూడా అయితే రాబోతుంది. ఎందుకంటే లాయర్లు అడిగే ప్రశ్నకి ఒక్కరి దగ్గర కూడా పోలీసులు కానీ డీజీపీ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ పెద్ద డిఐజీపీ కానీ ఎవ్వరు కూడా ఆన్సర్ లేదు. పల్లవి ప్రశాంత్ తప్పు చేసిన తప్పేంటి? ఓకే, పోలీసులు పర్మిషన్ లేకుండా రోడ్ షో నిర్వహించాడు, దానికి జైల్లో వేసేస్తారా? అంటే రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, దానికి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ ఉంటుంది. నువ్వు ఏ విధంగా ఆ అబ్బాయి పైన కేసు పెట్టావు అవన్నీ ఉంటాయి. అవన్నీ లేవకుండా తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఏంటి? ఎఫ్ఐఆర్ ఫైల్ చూపించండి అంటూ లాయర్లు వెనుదిరి గారు ఎదురు తిరగడం జరిగిందన్నమాట పోలీసులకి. కానీ వాళ్ళు మేము చూపించము అంటున్నారు. అరే ఇదేంటి? ఎఫ్ఐఆర్ ఒక ముద్దాయి పైన శిక్ష పడుతుంది, ఈ అబ్బాయి పైన స్టేషన్ తీసుకెళ్లారంటే ఎఫ్ఐఆర్ చూపించాలి. ఎఫ్ఐఆర్ రాయకోకుండా అసలు ఈవెన్ పోలీసులు ఇంటికాడికి వచ్చే రైట్ కూడా లేదు. కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఎవరన్నా చదివితే మాత్రం ఖచ్చితంగా ఒక అమ్మాయి అంటే అమ్మాయిని ఎవరినైనా సరే ఎఫ్ఐఆర్ లేకుండా పోలీసులు వచ్చి జస్ట్ మాట్లాడవచ్చు అంతే. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి స్టేషన్లో మాట్లాడేంత సీన్ ఎవరికి ఉండదు. అది కాన్స్టిట్యూన్సీ, అదే రాజ్యాంగం ప్రకారం రాంగ్ అది. కానీ అది చేశారు. లాయర్లు అడిగే ప్రశ్నలకి పోలీసులు దగ్గర సమాధానం లేదు. కొంతవరకు కావాలని కుట్ర చేసి ఇదంతా చేస్తున్నారనేది మాకైతే అర్థమవుతుంది క్లారిటీగా. కానీ పల్లవి ప్రశాంత్ తప్పులు లేకపోయినా సరే ఈ విధంగా చేస్తున్నారంటే భోలే శివాలి గారు కన్నీరు పెట్టుకున్నారండి స్టేషన్ ముందర. సో కాబట్టి ఫ్రెండ్స్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అయితే అలాంటి శిక్ష పడే అవకాశం లేదు. కొంతమంది 14 రోజులు జైలు శిక్ష అంటున్నారు, కొంతమంది నాన్ బెయిల్ కేసు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే మత్తిపోతుంది. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నిజంగా పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడా లేదా, కాకపోతే కొంతమంది కుట్రపడి అతను జైల్లో పెడుతున్నారా అన్నది మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.